ఇప్పుడు ఇంతవరకు ఈ స్టేజ్‌కి వచ్చినంటే మీ వల్ల సపోర్ట్ ఉండడం వల్లనే వచ్చినాక. అంటే మీరు ఎంకరేజ్‌మెంట్ ఎవ్రీ టైమ్ ఎంకరేజ్‌మెంట్ చేస్తూ ఉంటారు జిమ్‌లో గూడా. అది చాలా మంచిగనిపిచ్చింది నాకు. అంటే ఇక్కడి వరకు ఈ స్టేజ్ వరకు రావడం అంటే చాలా గ్రేట్ అసలు యాక్చువల్లీ. మేము సపోర్ట్ మాత్రమే చేసినాము, పరోక్షంగా సపోర్ట్ మాత్రమే చేసినాం గానీ, ఏ విధంగా ఫైనాన్షియల్‌గా అయితే ఏ రోజు గూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే చాలా కష్టపడతాడు. చదువుకుంటాడు, వేరే వర్క్ చేసుకుంటాడు. ఆ వర్క్ చేసుకుంటూ కూడా మార్నింగ్, ఈవినింగ్ జిమ్ చేసుకుంటూ ఈ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. సాయమ్మ కాంపిటీషన్ చేస్తున్న సంగతి మాకు లాస్ట్ మంత్ దాకా కూడా తెలవదు. ఎందుకంటే ఏది చేసినా అంత సైలెంట్‌గా చేశాడు. ఒక్కొక్కరైతే చాలా హడావిడి చేసేస్తా ఉంటారు. కానీ అలాంటిది ఏది లేకుండా సైలెంట్ గా ఆ బాడీ పెంచిన సంగతి కూడా మాకు తెలియదు. నా బాడీ పొజిషన్ చూడండి అక్క అన్నప్పుడు నాకు 1 month బ్యాక్ మాత్రమే తెలుసు. ఎందుకంటే రోజు వర్కౌట్ చేసుకుంటాం మేము. అట్లానే నేను అనుకున్నాను. సాయమ్మకి ఈ 4 medals తోటి సాటిస్ఫాక్షన్ లేదు. ఓవరాల్ లో టాప్ 5 వచ్చిండు. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేసినప్పుడు మాత్రము అందులో కూడా నేను కంపల్సరీ గోల్డ్ మెడల్ కి ట్రై చేస్తానక్క. సో దానికోసమే నాకు కొంచెం బాధగా ఉందని చెప్పేసి ప్రోకాట్ మిస్ అయినందుకు కొంచెం బాధపడుతున్నాడు. సో నువ్వు ట్రై చెయ్యి, నీకు అదొక మంచి గోల్ పెట్టుకున్నావు, ట్రై చెయ్యి నువ్వు. సో మీరందరూ దీవించండి సాయమ్మని. నెక్స్ట్ కాంపిటీషన్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ నాన్న, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. వద్దు 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 కాళ్ళు మొక్కడం లాంటివి చెయ్యకండి, మమ్మల్ని ఇట్లా పెద్దగా చేసేస్తున్నారు. ఇదంతా చేయడానికి ఈ 6 months వర్కౌట్ చేయడమే కాకుండా ఆ డైట్కి సంబంధించిన డైట్ మొత్తము సాయమ్మనే ప్రిపేర్ చేసుకోవాలి. పాపం అటు వర్క్ చేస్తూ చదువుకుంటూ డైట్ ప్రిపేర్ చేసుకుంటూ ఇంకేంటంటే మనకు ఫ్యాట్ కట్ అవుతున్న కొద్దీ కొంచెం బాడీలో వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా లాస్ట్లో అయితే వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది, మొత్తం డ్రై అయిపోయింది, వాటర్ తాగక కార్బ్స్ లోడింగ్ కూడా తక్కువైపోతుంది. ఆ డైట్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా ఓపిక ఉండాలి. కానీ అంత ఓపికగా ఏంటంటే మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు మనం ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మనం ఆ కష్టపడే దాంట్లో కూడా ఆనందాన్ని వెతుక్కోవడం అనేది మన సాయమ్మని చూసి నేర్చుకోవాలి. సో ఒకప్పుడు మేము కూడా చేసినాము, ఇప్పుడు మా పిల్లలు చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుండొచ్చు, కానీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని దాన్ని ఆచరించడం అనేది చాలా కష్టమైన విషయం అది. సో మన సాయమ్మని చూసి నేర్చుకోవాలి. నిజంగా చాలా మంది ఉంటారు, బట్ వాళ్ళకి డైట్ ప్రిపేర్ చేసి ఇచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు చేసిస్తుంటారు. కానీ ఇప్పుడు మనకున్న ఆర్థిక స్తోమతకి మనం ఇంట్లో అందరు పనులు చేస్తేనే మనకు అన్ని నడుస్తాయి. సో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి సాయమనే మొత్తం ఎర్లీ మార్నింగ్ జిమ్కి వచ్చి జిమ్ నుంచి వెళ్ళి మళ్ళీ డైట్ ప్రిపేర్ చేసుకొని జిమ్కి వచ్చే ముందు మళ్ళీ ప్రీ వర్కౌట్ మీల్ ప్రిపేర్ చేసుకోవాలి. అది ప్రిపేర్ చేసుకొని తినేసి మళ్ళీ వెళ్ళి వర్కౌట్ చేసి వచ్చి మళ్ళీ పోస్ట్ వర్కౌట్ మీల్ ప్రిపేర్ చేసుకొని మన లంచ్ అన్ని మీల్స్ ఉంటాయి కదా. సో అట్లా మీల్స్ అన్ని డివైడ్ చేసుకొని అవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ మళ్ళీ సాయంత్రం జిమ్కి వచ్చి మళ్ళీ మధ్యలో వర్క్ చేసుకుంటూ మళ్ళీ చదువుకుంటూ, సో ఇవన్నీ చేయడం అనేది చాలా గొప్ప విషయము. దీని అందరికి కావాల్సింది సంకల్పము. మనం ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మనం చేసే పనులన్నీ కూడా చాలా సంతోషంగా చేస్తే మనం కంపల్సరీ ఎప్పటికైనా కూడా మన గోల్ని రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మా సాయం అని మాత్రం మీరు దీవించండి. నెక్స్ట్ కాంపిటీషన్కి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి.